హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. అదే మిల్లెట్స్ పెరుగన్నం అనమాట. వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. చాలామంది మిల్లెట్స్ తినడానికి ఇష్టపడరు, కానీ ఈ ఊదల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఫ్యాట్ లాస్ కూడా చాలా మంచిది. ఈ ఊదల్లో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు, కాల్షియం, ఐరన్, ఇంకా ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటివి ఎక్కువగా ఉంటాయి. మనం తిన్న ఫుడ్ అనేది తొందరగా డైజెస్ట్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. డేలో ఒక్కసారైనా ఈ ఊదలతో చేసిన రెసిపీని తీసుకోండి. నేనైతే ఇక్కడ మిల్లెట్స్తో పెరుగన్నం అయితే షేర్ చేస్తున్నాను. ఈ ఊదలతోటి నేనైతే ఇక్కడ ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో ఒక గ్లాస్ ఊదలైతే తీసుకుంటున్నాను అనమాట. ఈ చిన్న గ్లాస్తో తీసుకున్న ఊదలు ఇద్దరి వరకు అయితే సరిపోతుంది. అంటే మనం రైస్ తింటాం కదా, రైస్ పక్కన పెరుగన్నం లాగా తినడానికి ఇద్దరికైతే సరిపోతుంది. ఒకవేళ మీరు మొత్తం ఇదే తీసుకుంటాను అనుకుంటే మొత్తం ఈ చిన్న గ్లాస్ ఒకరికైతే సరిపోతుంది. ఇలా ఉంటాయి ఊదలు అనేవి. ఇప్పుడు వీటిని బాగా వాష్ చేసుకోవాలన్నమాట. ఒక 2 సార్లు అయితే నీట్గా బాగా రుద్దుతూ కడగాలి. నేను ఇలా ఒక 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసేసిన తర్వాత ఈ వాటర్ని అయితే తీసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఇంకొక గ్లాస్ వాటర్ అయితే వేసుకొని, ఒక గ్లాస్ మీరు దీన్ని ఎగరబెట్టేటట్టు అయితే ఒక గ్లాస్ వేసుకోండి. లేదు అనుకుంటే ఒక గ్లాస్‌న్నర వరకు వాటర్ వేసుకొని, మనం రైస్ ఎలా కుక్ చేసుకుంటామో అలా కుక్ చేసుకోవాలి. అన్నం వార్చేటట్టు అయితే ఇంకా ఎక్కువ వేసుకోండి. లేదు అనుకుంటే ఇలా వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఒక పెద్ద గ్లాస్‌తో వేసుకుంటే సరిపోతుంది, ఒక చిన్న గ్లాస్‌కి. కొంతసేపు నానబెట్టిన తర్వాత నేనైతే ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇది జస్ట్ 10-15 మినిట్స్లో కుక్ అయిపోతుంది. చూసారు కదా, ఇలా బాయిల్ అనేది వచ్చింది కదా. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేకపోతే పైకి పొంగుతూ ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కరెక్ట్గా ఒక 10 మినిట్స్కి ఇలా ఈ విధంగా కుక్ అయిపోయింది. చూసారు కదా, నేను ఇక్కడ వాటర్ ఎక్కువ వేయలేదు, ఒక గ్లాస్ మాత్రం వేసాను. ఇలా ఉంచేసుకోవచ్చు, లేదంటే వార్చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వార్చేస్తున్నాను. మనం గంజి ఎలా వార్చుకుంటాం సేమ్ అదే విధంగా వార్చేసి మళ్ళీ ఒక 1 మినిట్ అలా ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎక్కువసేపు దీన్ని ఉంచకూడదు స్టవ్ మీద. నేను ఇక్కడ స్టీల్ బౌల్లో చేశాను కాబట్టి ఎక్కువసేపు ఉంచితే మాడిపోతుంది అడుగున. ఇప్పుడు ఇందులో చల్లారిన తర్వాత మాత్రమే సాల్ట్, ఇంకా నేను ఇక్కడ కర్డ్ మిక్స్ చేస్తున్నాను. వేడి మీద ఉన్నప్పుడు మిక్స్ చేస్తే ఏంటంటే పులుపు వచ్చేస్తుంది. మనం లంచ్ టైంలో తింటాం కాబట్టి నేను ఇక్కడ మా హస్బెండ్కి కూడా ప్యాక్ చేస్తాను. అందుకని చెప్పి చల్లారిన తర్వాత కొంచెం సాల్ట్, ఇంకా పెరుగు, కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసేస్తున్నాను. అంతే, మనకి మిల్లెట్స్తో పెరుగన్నం అనేది చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. ఇది ఏంటంటే ఊదలతోనే కాదు, సామలు, అరికలు, వరిగలు ఇలా దేనితోనన్నా కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇదే విధంగా. వెయిట్ లాస్ అనే కాదు, హెల్త్కి కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇదేంటంటే మిల్లెట్స్లో ఫ్యాట్ని కరిగించేది ఎక్కువ ఉంటుందంట. నేను మిల్లెట్స్ గురించి తెలుసుకున్నప్పుడు చదివాను. సో మీతో కూడా షేర్ చేస్తున్నాను. ఇలా కొద్దిగా బాక్స్లో వేసి ప్యాక్ చేసేస్తాను. నాకు కొంచెం అయితే ఉంచుకుంటాను. చూసారు కదా, మిల్లెట్స్తో పెరుగన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.